తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అన్న మీ పేరు? మురళి అన్న. మురళి ఏం చేస్తుంటారన్న? కన్స్ట్రక్షన్ చేస్తాను. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిల్డర్. ఎట్లా ఉంది బిజినెస్? పర్లేదు. అంటే జగన్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అంతా పడిపోయిందని చెప్తున్నారు. ఇంకా పెరిగింది. ఇంకా మా హస్బెండ్లో అయితే భర్త గారు వచ్చిన తర్వాత ఆయన చేసిన డెవలప్మెంట్ ఇంకా ల్యాండ్స్ కానీ బిల్డింగ్స్ వాల్యూ కానీ పెరిగినాయి. ఎంత ఇస్తున్నారు పర్సెంటేజ్ మీరు భర్త గారికి? భర్త గారి పర్సెంటేజ్ మాకు ఆయన ద్వారా 10 మంది ఆయన ఇప్పుడు పర్సెంటేజ్ తీసుకున్నప్పుడు గురించి వినలేదు కూడా నేను. అంటే ఆయన రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర, కన్స్ట్రక్షన్ బిజినెస్ వాళ్ళ దగ్గర, అందరి దగ్గర కమిషన్ వసూలు చేస్తుంటాడు. ప్రతి నెల ప్రతి ఒక్కరి దగ్గర నుండి మార్గాని భర్తరామ్ ఆఫీస్కి అయితే కమిషన్ వెళ్తుందని చెప్తున్నారు. ఇక్కడ అంతా నాకు తెలిసిన మట్టుకు ఏంటంటే నా ఇండివిజువల్ నేను చేస్తూ ఉంటాను. అన్న ఎప్పుడు ఏదైనా మీటింగ్స్ పిలిచినది వెళ్తూ ఉన్నాం, కానీ ఎటువంటి కమిషన్ కానీ ఆయనకి అంత కర్మ లేదు భయ్య. అంత డైరెక్ట్గా ఓపెన్గా చెప్తాను, ఛాలెంజ్ చేస్తున్నాడు కదా అదిరెడ్డి వాసు. 25% కమిషన్ తీసుకుంటున్నాడు మార్గాని భరత్ అని చెప్పి. ఆయనకి అంత అవసరం ఉందని చెప్పండి ఒకసారి. వాళ్ళ ముత్తాతలు తాతల గారిని కానీ ఆయన ఆస్తిపరుడు, వాళ్ళ మామయ్య గారు మీకు తెలియదు ఏముంది హైదరాబాద్లో భిక్షు గౌడ్ గారు, ఆయనకి కమిషన్ తీసుకున్న అంత పరిస్థితి లేదని అంత ఆలోచన. మరి ఎట్లా ఇక్కడ ఎవరు గెలుస్తారు మరి? ఇక్కడ ఇంకా మీ క్వశ్చన్ ఆత్మలు రిపీట్ చేస్తున్నారు. కంప్లీట్గా భరత్ గారు వస్తారు ఇక్కడ. ఎందుకు వస్తాడు ఆయన? గతంలోనే ఇక్కడ టీడీపీ గెలిచింది. టీడీపీ రాజమండ్రి అర్బన్ టీడీపీ కంచుకోవడం అని చెప్తున్నారు. ఇక్కడ వైసీపీ ఎట్లా విజయం సాధిస్తుంది? వైసీపీ మీకు అంటే చిన్న ఉదాహరణ చెప్పొచ్చు మీకు. భరత్ అంటే అభివృద్ధి అంటే భరత్. దానికి ఒక ఈ విషయం ఇంత పిల్లలు అడిగినా సరే రాజమండ్రిలో చెప్తారు. మేయరు ఆదిరెడ్డి వీర్రాఘవ గారు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డప్పారావు గారు, ఎమ్మెల్యే 16 సంవత్సరాలు చేశారు. ఏం చేయరు చెప్పమని రాజమండ్రి చెప్పండి. రాజమండ్రిలో ఏం చేయరు చెప్పండి అభివృద్ధి ఉన్నది. పుష్కరాలకి 2,000 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఇదే భర్త గారు 450 కోట్లతో రాయమండ్రి అభివృద్ధి చేశారు. మరి అప్పటికి ఇప్పుడు కాకింగ్ చూసుకుంటే 20,000 కోట్లు అవుద్ది. అప్పటి నుంచి ఎందుకు చేయలేదు వీళ్ళు? మరి కమిషన్ తీసుకున్నారు అంటున్నారు, అది పక్కన పెట్టండి. మరి వీళ్ళు మన పుస్తకాలలో మా డబ్బంతా ఏమైంది చెప్పండి. రోడ్లను జస్ట్ రోడ్ మ్యాప్లు అయిపోతాయండి. భోజనం 20 లక్షలు 20 కోట్లు 2,000 కోట్లు అయిపోతాయా చెప్పండి మీరు. మొత్తం ఏం బాగాలేదు. టీడీపీ అధికారంలోకి వస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ కావచ్చు, టీడీపీ చంద్రబాబు నాయుడు, లేదంటే బీజేపీ మోడీ మేనియా కావచ్చు, ఇవన్నీ పనిచేస్తాయి. భరత్ ఏం పనిచేయదు. భరత్ కావచ్చు, జగన్ కావచ్చు, రాజమండ్రిలో చెప్తున్నారు. జగన్ గారు మాట తప్పుడు మనం చెప్పారు. భర్త గారు ఇక్కడ రాజమండ్రిలో భర్త అన్న మనం తప్పుడు మాట తప్పదు. ప్రతి ప్రజల్లో భర్త గారు పథకాలు నిరుపేదలకు ప్రతి ఒక్కరికి కూడా పథకాలు మాత్రం ప్రతి ఇంట్లోనూ ఆయన ఒకటే గోల్. ప్రతి పేదవాడికి నిత్యావసర పథకాలు అందాలి. పథకాలు ప్లస్ భర్త గారి డెవలప్మెంట్. ప్రతి ఒక్క వర్గంలో ఎవరైనా కులమతం లేకుండా ఎవరైనా సమస్య వెంటనే సాల్వ్ చేయడం కానీ, ప్రతి ఒక్క సమస్య సాల్వ్ చేయడం కానీ, మనకి రజకులు కానీ, దళితులు కానీ, మైనారిటీ కానీ, క్రైస్తవులు కానీ, ప్రతి ఒక్క అన్ని వర్గాలను కవర్ చేసుకుంటూ వస్తూ అందరికీ న్యాయం చేస్తాడు ఆయన. కంప్లీట్గా నెక్స్ట్ ఆయన ఎమ్మెల్యే.